హాయ్ అండి అందరికీ. చెప్పినట్టే జరిగింది. ఏలు మామూలు ముదురులు కాదేలో బోగునా కొడుకులు. ముదురులు పెద్ద ముదురులు. ఈ ముదురు బెండకాయ గాడు చూడమ్మా ఈడు ఓవర్ యాక్టింగా నక్లీస్ ఇప్పించిన, అది ఇప్పించిన, ఇప్పించిన నన్నెందుకు మోసనం చేసినావు? ఒరేయ్ నీ ముదురు బెండకాయగా ఇది స్క్రిప్ట్ అని మాకు తెలుసురా. ఇది స్క్రిప్ట్ మాకు తెలుసురా చెత్త నా కొడక, బోగ్ నా కొడక. ఈడికి ఆల్రెడీ పెళ్ళైంది ఈ ముదురు బెండకాయ కాడికి. ఒక దాని దగ్గర ఉంటాడు, దాని దగ్గరే తింటాడు, దాని దగ్గరే ఉంటాడు ఈడు. ఈ బండ తలకాయ గాడు చెప్పడం వల్ల ఈడు వీడియోలోకి వచ్చినప్పుడల్లా ఆ పెద్ద తలకాయ గాడు ఈ ముదురు బెండకాయ కాడికి డబ్బులు ఇయ్యారనమాట. ఓకేనా? ఒక చెత్తనా కొడక, బోకునా కొడక, ఎవరైనా ఎంగేజ్మెంట్ ఎలా ఉంటుందో ప్రతి ఇళ్లలో మాకు తెలుసురా. మీరు అక్కడ ఏమీ లేకుండా ఇత్తడి నక్లీసులు కొనుక్కొచ్చేసి, ఇత్తడి జౌలీలు కొనుక్కొచ్చేసి, దాన్ని నల్లదానిని చీరలు ఒక 2-3 చీరలు ఫ్యాన్సీ చీరలు పెట్టేసి, 2-3 జతలు గాజులు పెట్టేసి, బైక్ మీద వెళ్ళిపోయి వదిన తీసుకొచ్చి అతను వెళ్ళిపోయి వెనకాల ప్రింటింగ్ వేయించుకొచ్చేసి, ఇంకా అసలు మీ అంత ఓవర్ యాక్షన్, మీ అంత చెత్త బ్యాచ్ అసలు ఎక్కడ ఉండరు అసలు. ఈ నా కుక్కలు ఎందుకు ఇలా తగలాడి చచ్చారో నాకు అర్థం కావట్లేదు. ఈ డబ్బుల గురించి ఏమన్నా చేసిన కొడుకులు ఎవ్వరంటే ఎవ్వరులో ఉండరు. ఈ ముద్ర బెండకాయ గాడు, ఈ బండ తలకాయ గాడు, ఆ మధ్యలో ఆ జలగ మొహంది, ఆ నల్ల మొహంది. మీకు సిగ్గు శరం ఏమన్నా మానవత్వం ఉంటే కొంచెం మంచి వీడియోలు తీస్తారు. చెత్త నా కొడక, బోగు నా కొడక, లంజంగా ఎందుకురా నీ బతుకు సావరా చెత్త నా కొడక. వచ్చి నీ బతుకు అసలు ఎలా కన్నదరా మీ అమ్మ నిన్ను? మీ అమ్మ మీ ఎలా కని ఎలా పెంచారా మిమ్మల్ని? ఈ బాగానే చేసుకుని ఊరు కదరా, ఏడ్చి ఊరు కదరా, ఎందుకు ఇలా తగలాడేసి వచ్చారు చెత్త నా కొడక, ముదురు బెండక. నిన్ను అసలు ఎవరు చేసుకుంటారా? మాకు తెలియదా నువ్వేం పెద్ద అందగాడువా? ఆడి వీడియో పెళ్లి వీడియో తీసుకొచ్చేసి ఎంగేజ్మెంట్ ఈడు ఎంగేజ్మెంట్ అని కలిపేసి కామెంట్లు ఆఫ్ చేసుకుంటారు, అన్నీ ఆఫ్ చేసుకుని నిన్ను ఎవత మోసం చేస్తుందిరా? అసలు నిన్ను ఎవతని చేసుకుంటే కదరా చెత్త నా కొడక. ఒక 20 వీడియోలు నీ మీద తీసేసి డబ్బులు సంపాదించేసి లక్షలు సంపాదించేసి ఈ రోజున నువ్వు ఇలా పెట్టావు చూడు, రేపు ఎంగేజ్మెంట్ అని ఈ రోజున పెట్టి మాకు తెలుసురా. నేను వెయిట్ చేస్తున్నాను నువ్వు చేసే యాసాలు, నువ్వు ఎలా చేస్తావా? ఎంగేజ్మెంట్ ఎలాగైతే మాకు తెలియదా? ఎవరిని చేసుకోలేదు ఎంగేజ్మెంట్లు ఎలా అవుతాయో ఏంటన్నది. గోరింటాకు ఒక 2 వీడియోలు, అదేంటి నక్లీస్కి ఒక వీడియో, ఇయర్ రింగ్స్కి ఒక వీడియో, చెవులీలకు ఒక వీడియో, మళ్ళీ ఏంటి చీరలకు ఒక వీడియో, వదిని తీసుకొస్తాను ఒక వీడియో, వదిన్ని కలుస్తున్న బంగారం ఇచ్చేస్తానని కార్లో ఒక వీడియో. అయ్యో బాబోయ్, మీ అంత చెత్తనా కొడుకులు, మీ అంత బేబర్షనా కొడుకులు, మీ అంత లంజనా కొడుకులు, మీ అంత బోకునా కొడుకులు ఎవ్వరుండరా ఎదవ నా కొడకల్లారా. ఎందుకురా మీ బతుకు చావండ్రా. సిగ్గు సరవలేని అసలు వీళ్ళకి ఇంతమంది సబ్స్క్రైబర్ ఉండి ఇన్ని వ్యూస్ వస్తున్నాయి చూడు. అసలు వాళ్ళని కాదు, వాళ్ళు అలా యాక్టింగ్లు చేసి అలా మాట్లాడుతుంటే పిక్చర్లాగా మనం చూస్తాం చూడు, మనది తప్పు, వాళ్ళది తప్పు కాదు. ఎందుకంటే అలాంటి ఎదవని అక్కడ కామెంట్ ఆఫ్ చేసుకుంటే వేరే ఇట్లోకి వెళ్ళి తిట్టలేరా ఎవరు? నాకు అర్థం కాదు అసలు. వాడికి ఎందుకు అలా సపోర్ట్ చేస్తున్నారు? ఇప్పుడు వచ్చేసి వాడు పెళ్ళమంట నక్లీస్ తీసుకున్నవే, చెవులీలు తీసుకున్నవే, డబ్బులు తీసుకున్నవే, నన్ను ఎందుకు ఇలా మోసం చేసి అమ్మ వీడికి ఇంకా ఆస్కర్ అవార్డు వచ్చాడు ముద్ర బెండకాయ ఇక్కడికి. ఈ ముద్ర బెండకాయకి ఆస్కర్ అవార్డు నీ ఇంటి పక్కనోడు ఎవడు నీతో మాట్లాడు, ఒక అడుక్కునేది కూడా మీ ఇంటికి రాదు. ఆ పిక్ చూసినప్పుడు నేను నిన్న కూడా చెప్పిన, ఆ కోనేస్తుంది చూడు, దాని ఫేస్ కట్టు ఇప్పుడు వీడు పెళ్లి చేసుకున్న ఫేస్ కట్టు ఒకేలాగా చేసి పెట్టారనమాట పిక్కు. ఓకేనా? వీడికి అంత అందమైన ఒక వయసులో ఉన్న పిల్ల అంత అంత ఎందుకు వస్తే మళ్ళీ వీడి వీడియోలు మా ముగ్గురితో ఉన్నట్టే మా వదిన కూడా కలిసి ఉండాలి, పక్కన వాళ్ళు ఎవరు విడగొట్టకూడదు, మంచిగా ఉంటే చాలు. మా వదిన మీ ముద్ర బెండగా. అసలు ఇంత పెద్ద తలన కుక్క ఈడు ఉంటాడో పోతాడో సస్తాడో నాశనం అవుతాడో కానీ శవాల మీద చిల్లరెరుకుని ఏదో కాదు ఈడు. అసలు ఈడు ఎందుకు పనికిరాడు? ఈడు అడుక్కుని వాడిని కూడా అనకూడదు మనం. అసలు ఈడు ఎందుకు పనికిరాని ఎదవంటే ఈడే. అసలు ఎందుకురా నీ జన్మ? ఎందుకు వచ్చిన బతుకురా నీది? చెత్త నా కొడక, బేబర్ష నా కొడక. జనాలు పిచ్చోళ్ళని చేసి ఇర్రోళ్ళని చేసి నీకు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నారో నువ్వు. నీకు ఇంత కూడా భయం లేదురా. నేను ఇంటికి వెళ్ళి అందరూ ఈడ్చిడ్చి కొట్టాలరా నేను చెత్త నా కొడక. ఎంగేజ్మెంట్ అని 20 రోజుల నుంచి, నెల రోజుల నుంచి అందరిని చంపి ఈ రోజు నువ్వు రేపు ఎంగేజ్మెంట్ అనక ఈ రోజు నువ్వు వీడియో పెట్టి నీ అన్నతో వీడియో పెట్టి కామెంట్లు ఆఫ్ చేసుకున్నావు చూడు. నేను అసలు ఏమనాలరా నిన్ను? నీ బతికెందుకురా? నీలాంటి అది నిజంగా జరగలరా మీకు నిజంగా ఏదో ఒకటి అయ్యాలి, నిజంగా అవ్వాలి మీకు. అప్పుడు కానీ నీకు బుద్ధి రాదురా చెత్త నా కొడక. పెళ్ళం మీద వీడియోలు, ఆపద్ద వీడియోలు. అసలు ఎందుకు ఇలాంటి వీడియోలు తీస్తున్నావు? నీ బతుకు సావరా. బాగానే ఉన్నారు, ఆయన కాలు చేతులు పడిపోయినాయా? పోనీ ఏమన్నా లేదా? ఎందుకు ఇలా తగలాడి సచ్చావు? ఎందుకు అన్ని ఆపద్దలైనా? పోనీ ఏదో ఒకటి ఆపద్దం అంటే అనుకోవచ్చు. పోనీ అన్ని వీడియోలో ఒక 2-3 ఆపద్దలు ఉన్నాయంటే అనుకోవచ్చు. అన్ని వీడియోలు ఆపద్దలైనా అసలు ఈ జనాలు ఎలా చూస్తున్నారు? అసలు ఈ సబ్స్క్రైబర్స్ ఎలా చూస్తున్నారు? అసలు నాకు అర్థం కావట్లేదు. వాడు కామెంట్లు ఆఫ్ చేసుకుంటాడు, మళ్ళీ రేపు ఇంకొకటి వస్తాడు, రేపు మొత్తం ముగ్గురు కలిసి ఏడుతా శోకాలు చెప్తారు ఇలాగ జరిగిందని. మనం నమ్మేస్తున్నాం. వాడికి వ్యూస్ వచ్చేస్తున్నాయి, వాడికి లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. ఓకేనా? మంద తప్పు, వాడు తప్పు కాదు. నా చెత్తనా కొడుకు ఈడు ఉంటాడా
ఊడిపోతాడు ఏమవుతాడో కానీ ఈడు చేసే అబద్ధాలు వీడియోలు వీడికే తగలాలి, వీడికి వీళ్ళ పిల్లానికి ముద్ర బెండగాడికే తగలాలి. ఆ పిల్లలు మంచిగా క్షేమంగా ఉండాలి. చెత్తన కొడక నీలాంటి అదవులకి ఎందుకు ఇలాంటి పిల్లలు పుడతారు, నీలాంటి అదొకరు ఎందుకు ఇలాంటి పిల్లలు పుట్టి వాళ్ళ జీవితాలు ఎందుకు నాశనం చేస్తున్నారు. చెత్తనా కొడక ముద్ర బెండకాయ నా కొడక బండ తలకైనా ఎదవల్లారా. ఎంగేజ్మెంట్ అని 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 నిన్న కూడా గోరింటా గురించి 2 వీడియోలు తీసి రేపు ఎంగేజ్మెంట్ జరుగుతుందని ఈ రోజున ఇట్లాగా ఈయన మోసం చేసినావు. ఎవరితో మోసం చేసినారండి అసలు? ఎవరితో ఉంటే కదరా అసలు ఎంగేజ్మెంట్ ఉంటాయి కదరా. ప్రతి దాంటి వీడియోలు ప్రతిదీ మేము అడుగుతున్నామని కామెంట్లు ఆఫ్ చేసుకుంటున్నారు. ఒక్కొక్క రోజున ఒక్కొక్క వీడియో పెడుతున్నావు, 2-3 వీడియోలు పెడుతున్నావు. అయ్యి బాబా ఈయన అసలు ఏమనాలి అసలు? వీళ్ళకి అసలు సినిమా హీరోలు కూడా సరిపోరు. వీళ్ళ యాక్షన్కి వీళ్ళ ఓవర్ యాక్షన్కి వీళ్ళ వీడియోలకి నిజంగా ఎవ్వరు సరిపోరండి. నిజంగా ఎవ్వరు సరిపోరు అసలు. ఇప్పుడు ఎంగేజ్మెంట్ ఇప్పుడు ఆగిపోయినట్టే. రేపు మళ్ళీ 3-4 వీడియోలు వదులుతాడు, ఏడుస్తూ వదులుతాడు. మీరు ఎందుకు ఎలాగ అనుకుంటున్నారు, అలాగనుకుంటారు. ఒక చెత్తనా కొడక నువ్వు నిజంగా అయితే గనక ఓకేనా, నువ్వు నిజంగా అయితే గనక లంజనా కొడక ఆ అమ్మాయిని ముందు పెట్టి లేకపోతే ఆ అమ్మాయి వాయిస్ పెట్టి లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడించిన బతుకులేని ఎదవా. నీ బతుకు చిల్లర కన్నా దారుణంగా తయారైనవరా నువ్వు. శవాలు కదరా నువ్వు, శవాల మీద చిల్లర కదరా నువ్వు. మా జీవితాలు మా జీవితాలు మాకు అబద్ధాలు చెప్పి మా జీవితాలతో ఏంటి మా వీడియోలు మేము చూస్తుంటే మేము చేసిన దాంతో బతికి ఎదవరా నువ్వు. చెప్తా నా కొడక వేస్ట్ నా కొడక. నేను ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు అసలు మెంటల్ ఎక్కుతుంది నాకు. వీడియో చూడగానే అసలు మెంటల్ ఎక్కుతుంది. అసలు ఎన్ని అబద్ధాలు నెల రోజుల నుంచి పిల్లల మీద అబద్ధాలు, ఎంగేజ్మెంట్ అబద్ధాలు, ఆ నల్ల దాని మీద అబద్ధాలు. ఇంకా నువ్వు ఒకడు మిగిలవు, నువ్వు కూడా చేసుకో. కాలు చెయ్యి ఎరగిందని నువ్వు ఎరగొట్టేసుకుని కట్ల వేసుకుని నువ్వు ఒక నెల రోజులు వీడియోలు చేసుకో. చెప్తా నా కొడక ఎందుకురా నీ బతుకు. ఇద్దరు బాగానే ఉన్నారు కదరా, నేను పిల్లం కూడా బాగానే ఉంది కదరా. మంచి వీడియోలు చేసుకుని మంచిగా బతకొచ్చు కదరా. కొన్ని వీడియోలు యూట్యూబ్ నిన్ను ఎవడేం చేయొద్దంటలేదు, ఎవరేమి నిన్నేం అంటలేదు. చేసే వీడియోలు మంచిగా చేయొచ్చు కదరా. ఎందుకు అబద్ధ వీడియోలు ఆడుతున్నావు, ఎందుకురా జనాలతో ఆడుకుంటున్నావు? నీకు వ్యూస్ కోసం డబ్బుల కోసం ఏమన్నా చేసిన కొడకరా. అసలు ఆడిని ఎవడు చేసుకుంటాడు రా. ఆడికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, ఒక దాంతో తిరుగుతున్నాడు. ఆడు పెద్ద బోగునా కొడుకాడు. తిండి నీకి మీ ఇంటి పొడుగు నీకి డబ్బుల కోసం తప్ప ఆడు ఎందుకు పనికిరాడు ఆ ముసలేదవా. ఓకేనా, వాడిని కూడా అందరిని వాడేసుకునే రకాలు నువ్వు. నీ ఇంటికి ఎవ్వరు రారు, నిన్ను అడుక్కునేది కూడా నీ కొంప ఇంకా ఎవరి చూడదు. ఈ రోజునాడు ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఇంకా ఎంగేజ్మెంట్ నెల రోజులు డ్రామా ఆడేసి ఇది క్లోజ్ చేసేసాడు. ఓకేనా, ఇది అయిపోయింది. ముగ్గురు వాడేసుకున్నాడు, పిల్లలను వాడేసుకున్నాడు. ఇప్పుడు ఏడుపు గురించి మళ్ళీ రేపు 4-5 వీడియోలు తీసి మళ్ళీ అవి అప్లోడ్ చేస్తారు. ఇంకా మన వెర్రోలు పిచ్చోలు మనం చూస్తా కూర్చుంటాము. ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఆడేదో ఒక శాడ్ మళ్ళీ ఏదో ఒకటి తెచ్చి మళ్ళీ ఏదో ఒక వీడియో చేస్తాడు. ఒరే నువ్వు మనిషివి కదరా. నిజంగా మీ అమ్మ నిన్ను ఎలా కన్నదరా. నిజంగా నువ్వు ఒక మనిషివి అయితే కనుక ఇలాంటి చెత్త వీడియోలు చెయ్యరా నువ్వు. చెత్తనా కొడక ఎవత మోసం చేస్తుందిరా. నీ అన్నని ఎవత మోసం చేస్తుందిరా నాకు అర్థం కాదు. నీ అన్ని అబద్ధ వీడియోలని మాకు అన్నీ తెలుసురా. నువ్వు ఇత్తడి నక్లీస్ తెచ్చేసి ఇత్తడి జౌలులు తెచ్చేసి అవన్నీ చేసినప్పుడు మాకు తెలీదా ఎంగేజ్మెంట్ ఎలా ఉంటుందో తెలీదా? ఎంగేజ్మెంట్కి ఎవరైనా ఆడింగోళ్ళలాగా 2 చేతులకి గోరింటా పెట్టుకుంటారా? పేరు ఎవరైనా పెట్టుకుంటారా? ఎంగేజ్మెంట్ అయినా కానీ పెళ్ళి రేపు అనగా కూడా ఎవరు చెప్పలేము. ఎప్పుడు పెళ్ళిళ్ళు ఎలా ఉంటాయి మాకు తెలీదు. ఈడప్పుడే గోరింటాకంట వచ్చే అమ్మ వదిన. అయ్యి బాబు ఈ మాటలకి ఈ బండ తలకాయ గాడిని అసలు ఈయనేం చెయ్యాలి. ఈయన వెళ్ళి నరికేసి నా ఎదవని అందరి విధంగా చెప్పులు దండేసి చెప్పుతో కొట్టాలండి. చెత్త నా కొడుకు బేపర్చిన కొడుకు సావరా నువ్వు సావరా ఎదవ నా కొడుక. ఆ పిల్లలన్న మనశ్శాంతి ఉంటుంది, వాళ్ళు కూడా ఏ శాపనార్థాలు తాగలో. నీలాంటి వీడియోలు చేసి అబద్ధ వీడియోలు చేసి అందరిని మోసం చేసి వీడియోలు చేస్తున్నా చూడు, అవి నీకే తగల. నీకు ఆ ముదురు బెండకాయ కాడికి ఆ నల్ల జలగం ముండ ఆ లంజిది అలా లంజిదానికి కూడా తగలాలి. మీ ముగ్గురు తగిలి నాశనం అవ్వాలి. ఆ పిల్లలు ప్రశాంతంగా ఉండాలి. ఎందుకు అట్లా సొడ్డు చెప్పుని బతుకుతున్నావు? పోనీ నేను ఇలా చెప్తున్నాను, నాకు డబ్బులు కావాలి అని అంటే ఎవరో ఒకరు యూట్యూబ్లో ఒక్కొక్క రూపాయి నీకు దానం చేశానో చేస్తారు కదా. అలాగన్నా అడిగిన సావరా, అలాగన్నా బతుకు సావరా. ఎందుకు అట్లా అబద్ధాలు చెప్తున్నావు? వాడి డ్రామా చూడండి, ఆ ముదురు బెండకాయ ఇక్కడ డ్రామా చూడండి. బట్టలు పడేసి సాడ్ సాంగ్ పెట్టేసి నన్ను ఎందుకు ఇలా మోసం చేసావు, బంగారం చైన్ తీసుకున్నావే, ఇత్తడి చైన్ 20 రూపాయలు 30 రూపాయలు తెచ్చేసి అది ఎవతేమో మీ ఇంట్లో గోరింటాకత్తుంది దాని మొహం దీన్ని తగిలిచ్చేసి నీ షర్ట్ మీద ప్రింటింగ్ పెట్టేసేసి పాత చీరలు తెచ్చేసి ఎవరు మోసం చేద్దాం అనుకుంటున్నారా? మీ జనాలంటే మీకు పిచ్చిలా ఉందా? చెత్త నా కొడక సావరా నా కొడకల్లారా. చీన వేస్ట్ గాడి గురించి మాట్లాడడం వేస్ట్ అండి. అసలు నాకు నిజంగా ఎంత కోపం వస్తుందంటే వాడిని నిజంగా ఇంటి పక్కన ఉంటే వాడిని గొడవ ఆడి నిజంగా చెప్పు తీసుకోవద్దు. కానీ వాడి ఇంటి పక్కన లేదు కదా. వాడు ఎక్కడ ఉంటాడో కూడా నాకు తెలిసి సావదు. వాడు పొద్దుటూరు అంటే వాడు ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు. నేను హైదరాబాద్లో నా కొడుకుని ఎప్పటికైనా నాకు చేతులు దొరుకుతాడు. ఎప్పటికైనా నేను వాడిని క్వశ్చన్ లేసి వాడిని ఎప్పటికైనా నేను తిట్టాలి. వాడు ఎదురుగా పడితే ఎందుకురా నీ బతుకు సావరా వీడియోలు చేసే బదులు అంటా నేను 100% అంటా నేను.
చెత్త నా కొడుకు, బేపర్స్ నా కొడుక, లంజ నా కొడుక. ఎలా కన్నదిరా మీ అమ్మ నిన్ను? నీ వల్ల అందరిని తిట్టవలసి వస్తుందిరా. ఆ ముదిరి బెండకాయ కూడా ఆడికి ఆస్కార్ అవార్డులు ఇచ్చేవచ్చు. ముదిరి బెండకాయ కాడికి ఆడు ఓవర్ యాక్టింగ్ బాబోయ్. సిగ్గులేని ఎదవ. నీకు నిజంగా నువ్వు అయితే గనక కామెంట్లు ఆన్ చేసుకుని నువ్వు నీ సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, వీళ్ళు చెప్తున్నారు చూడు కొంతమంది, నీకెందుకమ్మా అలా అన్న వాళ్ళని సిగ్గులేదు నీకు. సిగ్గులేని జన్మం ఇది. వెళ్ళి వాడి వీడియోలు చూసుకోండి. నీకెందుకమ్మా వాడి వీడియోలు వాడి ఇష్టం, నీ మనీ ఇది నువ్వు చేసుకో. ఇవన్నీ మీకు అనవసరం, అర్థమైందా? అసలు వాడి వీడియోలు చెత్త వీడియోలు, వాడు అన్నీ అబద్ధ వీడియోలు. రేపు ఏ వీడియోలు పెడతాడో చూస్తాను. నాకు ఇంకా నిజంగా తిట్టేంత నాకు కూడా మాట్లాడలేవు ఇంకా నాకు. రేపు వీడియో పెడతాను. వాడు ఏం చెప్తాడో చూసి వాడిని చెప్పు దండేసి చెప్పులతో కొట్టి ఎప్పటికైనా నాకు దొరుకుతాడాడు. దొరికినప్పుడు వాడిని ఎలా కొట్టాలంటే అట్లా కొడతా నేను 100% చెప్తున్నాను నేను. బేబర్షణ కొడక, ఆ ముద్దురు బెండకాయ గడి ఏడు నల్ల మొహంది సావండ్రా మీ ముగ్గురు. దేంట్లో దూకి సావండ్రా. నిజంగా దేవుడు అన్నవాడు ఉంటే 100% నీకు చూపిస్తాడు. నీకు ఖచ్చితంగా చూపించి నీకు ఏదో ఒకటి అవుతుంది. అప్పుడు జనాలు వ్యూస్ తోటి నువ్వు అబద్ధాలు వీడియోలు చేసి జనాలు వ్యూస్తో నువ్వు బతుకుతున్నావు చూడు, నీకు ఖచ్చితంగా దేవుడు అన్నవాడు చూపిస్తాడు రా. బేపర్స్ నా కొడక, లంజ నా కొడక, బూకు నా కొడక, చెత్త నా కొడక. ఎందుకురా నీ బతుకు? సావరా నీ బతుకు. ఆ ముద్ర బెండకాయ ఇక్కడ నువ్వు ఇంతంత తలకాలు వేసుకున్నప్పుడే నాకు అర్థమైందిరా. మీరు పెద్ద అయ్యి బాబో మీ అంత ఎవరు ఉండరు ఇంకా. అంతంత తలకాయలు అంతంత బుర్రలు ఏమన్నా చేసే ఎదవలు మీరు, మోసం చేసే ఎదవలు, ఆడింగ్ ఎదవలు, సన్నాసిన కొడుకులు అంటే మీరే. చెత్తరా కొడుకు సావరా. దేంట్లో దూకి సావరా. ఆడ ఎంగేజ్మెంట్ పోయింది ఫ్రెండ్స్, ఇంకా లేదు. ఇంకా ఇప్పుడు కొత్తది మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. మనం చూస్తాము. వాడికి వ్యూస్ వస్తుంది, వాడికి డబ్బులు వస్తుంది, అంతే. ఇంకేం లేదు. ఓకేనా? వాడి జీవితం అంతే. ఇంకా వాడు సంక నాకు పోయేంత వరకు వాడు అలాగే చేస్తాడు. మనం చూస్తూ ఉంటాం. ఆడిని అందరు రిపోర్ట్ చేసి పడదెబ్బండి. వాడి ఛానల్ మొత్తం 2 ఛానల్ పోవాలి. ఆడి ఛానల్ ఆ 2 ఛానల్ పోతేనే కానీ అప్పుడు మనసంత ఉండదు ఎవరికి. ఓకేనా? అది ఎవరైనా ఉంటే ట్రై చేయండి. ఓకేనా? ట్రై చేసి అప్పుడు నాకు కామెంట్ చేయండి. చెడ్డగా కామెంట్ చేస్తున్నారు చూడు నాకు, వాళ్ళు ఒకసారి వాడు వీడియోలోకి వెళ్ళి తొంగి చూసి అప్పుడు నా గురించి మాట్లాడండి. ఓకేనా? నేను కరెక్ట్ మాట్లాడుతున్నా. వాడు చేసేదే నేను చెప్తున్నా. ఓకేనా? నేనే కొత్తగా ఏం సృష్టించట్లేదు. ఓకే ఫ్రెండ్స్, వాడు ఎంగేజ్మెంట్ పోయింది. ఆ ముద్రపై బయట చచ్చిపోయాడంట. ఆడ పిల్లం ఎక్కడికో లేచిపోయిందంట. ఆడ పిల్లం వీడిని వదిలేసిందంట. ఈ రోజు నాడు మరి నల్ల జలగమోహందిని ఈ పెద్ద తలకాయ గడి రాలేదు. రేపు వాళ్ళు ఎంటర్ అవుతారు. మొత్తం ముగ్గురు నుంచి ఏడుతూ శోకాలు చేస్తూ ఒక వీడియో చేస్తారు. అది మనం చూస్తాం. వాడికి వ్యూస్ వస్తాయి. అంటే నీకు దమ్ము ధైర్యం ఉంటే కనుక కామెంట్లు ఆన్ చేసుకుని, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజంగా అయితే కనుక ఒక మగోడు అయితే నీకు నిజంగా నీ పిల్లలు పుట్టుంటే చెత్త నా కొడక మంచి వీడియోలు చేసి సావురా. నీ వేసిన కొడక సావు. నీ వేసిన కొడక ఎదురుగుంటే నా కొడుకుని నిజం కత్తి పెట్టించుకుని నరికి పడదిస్తారు. ఎన్నో అబద్ధాలు చెప్తున్నారు నువ్వు జనాల మీద. ఇన్ని అబద్ధాలు ఎవరైనా చెప్తారు. ఇన్ని అబద్ధాలు. ఎంత నీకు డబ్బులు కావాలైతే మాత్రం ఇన్ని వీడియోలు సావచ్చు కదా. మరి ఒక్కొక్క యూట్యూబర్ నీకు 10 రూపాయలు వేసినా నీకు 1,00,000 రూపాయలు దాకా వస్తారు. 1 లక్ష 2 లక్షలు నెలకి ఇచ్చేస్తాను నా కొడక. వ్యాపారం నా కొడుకు అందరు డబ్బులు తీసుకుని నిద్దనాన్ని వేసుకొని కొట్టుకో. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నేను వీడియోలు చేయలేను. రేపు చెప్తాను నా కొడుకు పని. రేపు వీడియో ఖచ్చితంగా ముగ్గురు వేడుస్తూ చేస్తారు. అప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. ఓకే, నాకు సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. నేను మాట్లాడేది కరెక్టా రాంగ్ అనేది మాట్లాడండి. నన్ను తప్పు అన్న వాళ్ళు అంటారు చూడు, ప్రతివితలు అన్న వాళ్ళు. అమ్మ నీకెందుకు అమ్మ ఆ వీడియోలు, నీకు తిట్టడం నీకేం అవసరం అని ఒకసారి వెళ్ళి ఆ వీడియోలు వెళ్ళి చూసుకోండి. ఓకేనా? మీకు నచ్చకపోతే నచ్చినట్టు ఉంటుంది. నాకు అది నచ్చలేదు, నేను తిడుతున్నా. ఓకేనా? ఇదైతే చెప్పేస్తాను. మిమ్మల్ని నేనేం అంటలేదు. తిట్టుకున్న వాళ్ళు తిట్టుకోండి. ఓకేనా? సపోర్ట్ చేసే వాళ్ళు సపోర్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. రేపు మళ్ళీ వీడియో పెడతారు. వీడు ఏం అంటాడు చూసి చెప్తున్నా. రేపు ఇంకా ఒక రేంజ్లో పెడతారు వాళ్ళు మహానటులు. ఆ నల్ల జలగమోహంది వాడు వీళ్ళ ముగ్గురు మహానటులు ఒక మాదిరి వీడియో పెడతారు. అది మనం వెయిట్ చేయాలి, చూడాలి. అప్పుడు చెప్తారు నా కొడుకు పని చెప్తాను. అసలు ఎంతసేపు అన్నా నాకు మాట్లాడిపిస్తుందండి. ఎంతసేపు అని తిట్టాలనిపిస్తుంది, కానీ కంట్రోల్ చేసుకుంటున్నాను. ఆడిది సావు దగ్గరకు వచ్చింది. ఆడికి ఆ పెద్ద తలకాయ గడికి సావు దగ్గరకు వచ్చింది. ఆ ముదురు బెండకాయ గడికి ఇంకా పెద్ద సావు దగ్గరకు వచ్చింది. ఆ జలగమోహన్ దాని బతుకు ఎందుకు? అది దాని బతుకు కుక్క కన్నా దాని బతుకు. అది ఆడదే కాదు అసలు. అది జన్మలో కాదు, వచ్చే జన్మలో అది దేని కింద పుడుతుందో కూడా తెలియదు. అది అలా పుడుతుంది. అది ఒక ఆడదయ్యి ఉండి. ఓకే ఫ్రెండ్స్, రేపు మళ్ళీ వీడియో చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.